గ్రంథము 103వ అధ్యాయం 19వ వచనము. Psalms chapter 103 verse 19. The Lord has established his throne in the heavens, and his kingdom rules over all. The Lord has established his throne in the heavens. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. దేవుని యొక్క సింహాసనం ఎక్కడుందంటే ప్రియమైన వాళ్ళారా, ఆకాశం ముందు ఉన్నది. ఎందుకంటే ఉన్నతుడైన దేవుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించు దేవుడై ఉన్నాడు. ఈయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఆయన మాత్రమే జీవిస్తున్నటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఎన్నో అమూల్యమైన ప్రశస్తమైన లక్షణములు కలిగినటువంటి దేవుడు ఈ దేవుడు. అయితే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమని కూడా మరొక చోట చెప్పారు దేవుడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచూ ఉన్నాడు. అన్నిటి మీద, ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, 2 దేశాలు కాదు, 3 దేశాలు కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల మీద ఈయన రాజ్యపాలన చేస్తూ ఉన్నారు దేవుడు. అందుకే ఈయన పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. భూప్రపంచం మీద రాజులు అనబడిన వారు చాలామంది ఉన్నారు. అయితే వీరందరికీ రాజు అంట ఈ దేవుడు. అందుకే ఆయనకి రాజులకు రాజు అనే పేరుంది. ప్రభువులను పిలువబడేవారు అనేక మంది ఉన్నప్పటికీ ప్రభువులకు ప్రభు ఈ దేవుడు. తర్వాత రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఈయన. మరి దేవాది దేవుడు ఈయన. అనేకమైనటువంటి గుణలక్షణాలు మనం చెప్తే మరి మనం వర్ణించలేము ఆ దేవుని. మన జ్ఞానం చాలదు. ఆయన బలం చేత లోకాన్ని సృజించినటువంటి దేవుడు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి చాలామంది ఏం చేస్తారంటే దైవాన్వేషణ చేస్తూ ఉంటారు. ఈయనే దేవుడు అనే వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళరు. అసలు ఏ విషయం చెప్పనటువంటి వాళ్ళ దగ్గరికి అయితే వెళుతూ ఉంటారు, వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. అది వాళ్ళ విషయం, వాళ్ళ ఇష్టం అనుకోండి. అసలు ఈ విధంగా ఉంటే మనం నిజదేవుని ఎప్పుడు తెలుసుకుంటాము? సమయం ఉందా? మనకు సమయం లేకపోవచ్చు ప్రియమైన వాళ్ళారా. ఈ క్షణంలో దేవుడు మనల్ని పిలిస్తే మనం వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మళ్ళీ నేను భూమి మీదకి వచ్చి రక్షింపబడతానులే, దేవుడిని నమ్ముకుంటానులే, మరి పరలోకానికి అప్పుడు వారసుని అవుతానులే అని అనుకుంటే అది జరగని పని. పొరపాటును కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని. చాలా లాస్ అవుతాం. ఎందుకంటే స్వర్గంలోనైనా నరకంలోనైనా మనం జీవించవలసిన సంవత్సరంలో యుగాయుగములు అంట. మరణం మన దగ్గర నుంచి పారిపోద్దంట. నరకంలో పడి ఏడుస్తూ చావొస్తే బాగుండు అనుకుంటే ఇంత కఠినమైనటువంటి శిక్ష. దాని నుండి మనం తప్పించబడాలి అని అంటే ఇక్కడ ఉన్నప్పుడే మన ప్రవర్తనే సరి చేసుకోవాలి.